విశాఖలో లులుకు భూ కేటాయింపులను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 3000 కోట్ల విలువైన భూమిని లులుకు చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. లులు ఒప్పందం వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. భూ కేటాయింపులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. లులు సంస్థకు కూటమి ప్రభుత్వం భూ కేటాయింపులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరసన వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం మనము లులుకి ఎక్కడైతే భూములు కేటాయించారో అదే ప్రదేశంలో ఉన్నాము. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన గురించి మరిన్ని వివరాలు అడిగి వారి మాటలను తెలుసుకుందాం. సరే, ఈ భూ కేటాయింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. చదరపు అడుగుని రూపాయిన్నరకు కూటమి సంస్థ కట్టబెట్టింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? విశాఖపట్నం సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అత్యంత విలువైన భూమి అండి ఇది. ఈ భూమి దాదాపు 13.74 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు విదేశీ బహుళజాతి సంస్థకి లులు కంపెనీకి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది. ఇది ఎంత దుర్మార్గం అంటే దాదాపు 3000 కోట్ల విలువైన భూమి ఇది. చదరపు అడుగుకి ₹50 ఒప్పందం చేసుకున్నారు. పైసలు కట్టబెట్టడం ఏంటండి ఇది? ఇది ఎంత అన్యాయం అండి. ఇది కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటిది భావిస్తూ ఉన్నాం. దీని మీద సిబిఐ విచారణ జరపమని మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఇది లులు మాల్ కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క గోల్మాల్ ప్రాజెక్ట్ అనేటువంటి చెప్తూ ఉన్నాం. దాదాపు 3000 కోట్ల రూపాయలు భూమి విలువ సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ప్రతిరోజు లక్షల మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి స్వేద తీర్చుకొని ఆహ్లాదం పొంది వినోదం పొంది విజ్ఞానం పొంది వెళ్ళిపోతూ ఉంటారు. విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతాన ఉండేటటువంటి ప్రజలందరూ వస్తారు, పిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్కే బీచ్ ప్రాంతాన్ని, అరుదైనటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు డంపింగ్ యార్డ్ లాగా మార్చానంటాడేంటండి? ఒక బట్టల దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటానంటండి. విశాఖపట్నంలో ఎన్ని బట్టల దుకాణాలు లేవండి, అవన్నీ కూడా ఏగలు దోలేదు. ఇది వచ్చేస్తాయి, పూర్తిగా మూతపడిపోతాయి. చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి, అన్ని చోట్ల మూసేస్తున్న సంస్థకి ఇక్కడ ఎందుకు ఇంత కారు చౌకగా భూములు కేటాయిస్తున్నారని. ఇది కారు చౌక కూడా కాదండి, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతే. చదరపు అడుగు ₹1.5. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎంత ఖరీదు? 15,000 కోట్ల రూపాయలు ఖరీదు. కొంతమంది మార్కెట్ విలువను బట్టి 3,000 కోట్ల రూపాయలు ఖరీదైన భూమిని మీరు ఎంతకి ఇచ్చేస్తున్నారు? చదరపు అడుగు ₹1.5 అంటే ఎంత పడింది? ఒక సెంటుకి ₹530 పడింది. ఒక సెంటు భూమి ₹530 లీజుకి ఇచ్చేస్తున్నారు. అదే ఒక సెంటు భూమి పేద ప్రజలకు ఇవ్వాల్సి వస్తే 35,000 అడుగుతున్నారు. అదే ఒక సెంటు భూమి టిట్కో ఇల్లు కట్టాల్సి వస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయలకే ప్రభుత్వం ఇస్తోంది. గొప్పన్నోడికి, బాగా డబ్బులున్నోడికి లులు సంస్థ లాంటి పెద్ద జైంట్స్కేమో సెంటు భూమి ₹530 ఇచ్చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. 3000 కోట్ల రూపాయల విలువైన భూమును లులు సంస్థకు ఎందుకు కట్టబెడుతున్నారని చెప్పి సిపిఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని వెనక కూటమి నేతలకు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని, దీని మీద సిబిఐ విచారణ కూడా జరిపించాలని చెప్పి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. చంద్రబాబు లులుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ పోరాడుతూ లులు భూములు రద్దు చేసే వరకు లులు మాల్ కంపెనీలు కట్టబెట్టద్దు.